ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటే విద్యా వాలంటీర్ పోస్టులు అయితే విడుదల చేసిందండి. సో ఇందులో జీతం 10 నుంచి 12,000 దాకా ఉంటుంది. గవర్నమెంట్ అయితే మీకు మీ యొక్క బ్యాంకులోకి అయితే నేరుగా అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తుంది. ఈరోజు మనకి పేపర్లో అయితే న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఎంఈఓ ఆఫీసులో దొరుకుతుంది. ఇందులో మీరు 10th, ఇంటర్, డిగ్రీ అలాగే పీజీ చేస్తే పీజీ, వేరే కోర్సులు చేస్తే వేరే కోర్సులు, అలాగే డిఈడి మార్క్స్, బీఈడి మార్క్స్, అలాగే మీరు రాసిన డిఎస్సి టెట్ మార్క్స్ అయితే అంతా కూడా ఈ యొక్క ఫామ్లో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ అనేది మీకు ఎంఈఓ ఆఫీసులో ఇస్తారు. అన్నిటికన్నా ముందు పైన అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదండి, అక్కడ మీకు మీ యొక్క మండలంలో ఉన్న స్కూళ్ళ ఖాళీల వివరాలు ఉంటాయి. ఆ యొక్క ఖాళీల వివరాలకు సంబంధించిన స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అప్లికేషన్ పోస్టులో అయితే మీరు ఏం చదివారు, బీఈడియా డిఈడియా సంబంధించింది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీదే ఏ మండలం, మీదే ఏ ఊరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది మొత్తం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అంతా ఫిలప్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని ముందుగా గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి. గెస్టెడ్ ఆఫీసర్ గారు సైన్ పెట్టిన తర్వాతే మీరు ఈ యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా, జిరాక్స్ కాపీలన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్కి పిన్ చేసి ఎంఈఓ గారికి ఇవ్వాలి. ఎంఈఓ గారు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు యొక్క సర్టిఫికేట్లు పరిశీలించి మెరిట్ ఆధారంగా అయితే మనకి పోస్టింగ్స్ అయితే ఇస్తారండి. దీనికి సంబంధించిన శాలరీస్ అన్నీ కూడా గవర్నమెంటే మనకి ఇస్తుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డిఈడి బీఈడి చేశారో వాళ్ళు ఈ యొక్క జాబ్స్లో చేరండి. థ్యాంక్ యూ.